ఓం నమః శివాయ. చండూర్ వాస్తవ్యులైన ఎస్ సైదులు పద్మా దంపతులు వారి వివాహ వార్షికోత్సవాన్ని ఒక ఆధ్యాత్మిక సేవాయాత్రగా మలుచుకున్నారు. వారి సంతానంతో వారి ఆత్మీయులైన బి మురళి మాధవి గార్లతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా భక్తులందరూ ఆలయానికి చేరుకొని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకోగా అర్చకులు వారి పేర్లపై వారి గోత్రనామమైన జలనీళ్ల గోత్రం, రేచర్ల గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు లోకేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు వారిపై ఉండాలని కాంక్షిస్తూ శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. పుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఇది ఆనంద కర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. అర్చకులు భక్తులందరినీ అక్షింతలతో దీవించి ఆశీర్వదించారు. ఇది బ్రాహ్మణ పౌరుషే ఉద్ధరేదో బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతేర్వై దేవతా సర్వాభిరవతి బ్రాహ్మణి. అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న యాగం వద్దకు చేరుకున్నారు. లోకమంతా సుఖ సంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటూ హోమంలో పాల్గొన్నారు. వృద్ధా ప్రచోదయాత్ స్వాహా. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. అగ్నే స్వాహా. భూ స్వాహా. భువ స్వాహా. ఓం శువ స్వాహా. ఓం భూర్భువ స్వాహా. మహార్జన స్వాహా. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకొని మహామహిమాన్విత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లారు. వారి చేతుల మీదుగా ఇటుకలు అందించి శంకరుని కృపకు పాత్రులయ్యారు. సేవా మార్గంలో భాగంగా సైదులు పద్మగార్ల 20వ పెళ్లి రోజును పురస్కరించుకొని అభాగ్యుల మనుగడ నిమిత్తం, నిర్భాగ్యుల అన్నదాన కార్యక్రమం నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అదే స్ఫూర్తితో మరో సేవామూర్తులు బి మురళి మాధవి గారులు అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవత్వమే దైవత్వమని చాటారు. దిక్కు ముక్కు లేని ఈ అనాథులను ఆదుకున్న ఈ పుణ్యమూర్తుల కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని, సైదులు పద్మగార్ల వైవాహిక అనుబంధం కలకాలం వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు సంగీప్ సైదులు, చండూరు, నల్గొండ డిస్టిక్, చండూరు మండలం. మేము ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవి మీరు చేసే సేవ కానీ చాలా బాగున్నాయి, చాలా బాగా అనిపించింది. ఇంకా మరి సేవలు చేయాలని అనుకుంటున్నాము. ఇలాగా మాది పల్లివాడ గ్రామము. నా పేరు బుంగ మురళి, మాది రావణపేట మండల్, యాదాద్రి డిస్టిక్. ఇక్కడ బ్రదరు వస్తున్న ఇక్కడ అనాథ ఆశ్రమం ఉంది, వెళ్దాం రమ్మంటే నేను వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంది. అన్న డొనేషన్ ఇస్తా అంటే వచ్చాను. అన్నం చూసి కూడా నేను ఇంప్రెస్ అయ్యి నేను కొంత నా చేత సహాయం నేను చేసినాను. బాగుంది. ఇంకా ముందు ఇలాంటి ఇంకా చాలా బాగా జరగాలి. డొనేషన్స్ చాలా వచ్చి ముందుకుండి ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై బియ్యము, కిరాణా, నిత్యావసర వస్తువులను వితరణ చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.